అందరికీ హాయ్ అండి. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందా? సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు ఇంట్లో ఉండి మమ్మీ ఏదైనా స్పెషల్‌గా చేసి ఇవ్వు పెట్టమంటున్నారా? అలా అయితే ఒక కప్పు రవ్వతో రవ్వ బూరెలు చేసుకుని పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఎలా చేసేదో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు నీరేసుకోవాలి. అందులో కొంచెం స్వీట్ అన్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఆ స్వీట్ టేస్టే రెట్టింపు అవుతుందండి. అలాగే ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. స్వీట్ అనేది మీకు స్వీట్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని వేసుకోండి. ఒక కప్పు రవ్వకి ఒక 5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది. ఇందులో యాలక్కి పౌడర్ కొంచెం వేసుకోవాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఈ నీరు మరగడానికి వదలాలి. నీరు మనకి బాగా మరలాలి. అప్పుడు మనం తీసుకున్న రవ్వ లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. మీరు ఫాస్ట్గా రవ్వ వేసినారంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు లేకుండా లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని నిదానం కలిపితే చూడండి ఇలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా వస్తుంది. ఉండలు అయిపోతే మనం చేసే రవ్వ బూరెలు టేస్ట్ బాగోదండి, అక్కడక్కడ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని నిదానంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకడానికి వదలాలి. ఓకేనా? మళ్ళీ మూత పెట్టి మరో 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అవడానికి ఒక సైడ్ పెట్టేద్దాం. రవ్వ ఉడకడానికి 6 నిమిషాలు చాలండి. ఇప్పుడు బూరిలోన స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుని 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ రవ్వ బూరెలు బాగుంటుంది. ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ నీరు వేసుకుని ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని కలుపుకోవాలి. ఎంతవరకు అంటే పంచదార అంతా మెల్ట్ అయ్యి తేనె పాకంలాగా రావాలండి. ఎక్కువ గట్టి పాకం వచ్చేయకూడదు. ఎప్పుడు కూడా మనం తినే బూరెలు జ్యూసీగా ఉండాలి, బాగుంటుంది. ఇందులో యాలక్కి పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే సూపర్ అనమాట టేస్ట్. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, తేనె పాకంలాగా రావాలన్నమాట. ఎక్కువ పాకం అవ్వకూడదు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సైడ్ పెట్టేద్దాం. మనం చేసిన రవ్వ ముద్ద కొంచెం గోరువెచ్చగా అయిందండి. ఎక్కువ చల్ల కూడా కాకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు వేరే ప్లేట్లో వేసుకొని ఎక్కడైనా చిన్న చిన్న ఉండలైనా ఉంటుందేమో అని ఇలాగా కొంచెం బాగా నైస్గా చేసినామంటే ఉండలు లేకుండా మనం చేసే బూర్లు బ్రేక్ కాకుండా నీట్గా రౌండ్గా వస్తుంది. గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి చల్లటి నీళ్ళు మనం చేతులు ముంచుకొని ఇలాగ మ్యాష్ చేసినామంటే ఉండలు ఉండదు, ఆ ఉండ కూడా నీట్గా నైస్గా వస్తుంది. ఓకేనా? ఇలా చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇంక మరి కొంచెం ముద్ద ఉంటుంది కదా, ఆ ముద్ద కూడా తీసుకోవాలి. ఈ బూరెలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత నైస్గా ఉండ చేస్తామో అంత నైస్గా మనం చేసే రవ్వ బూరెలు కూడా నీట్గా గుండ్రాపుగా రౌండ్గా మైసూర్ బొండలాగా వస్తుంది. ఓకేనా? ఇలాగ అంత మ్యాష్ చేసిన తర్వాత మనం బూరెలకి ఎంతెంత ఉండలు కావాలా ఆ క్వాంటిటీ ఉండలు తీసుకోవాలన్నమాట. మీకు చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా ఆ క్వాంటిటీలో ఇలా ఉండలు తీసుకోవాలన్నమాట. ఏదైనా కొంచెం చిన్న పెద్దదైందంటే ఇలా కొంచెం చిన్న ముద్ద తీసుకుని ఒకే సైజ్ చేసుకోవచ్చు. మన చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేయాలండి. ఎప్పుడు కూడా నీట్నెస్గా ఉండాలి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటేనే తినడానికి కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలాగ ఉండలాగా చేసిన తర్వాత మధ్యన కొంచెం బౌల్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టఫింగ్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ వేయాలంటే లోన కొంచెం ఒక గిన్నెలాగా బౌల్ లాగా రెడీ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ స్టఫింగ్ వేసుకోండి. కొబ్బరి తురుము ఎక్కువ వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకొని నీట్గా కవర్ చేయాలి. ఒక్క దగ్గర ఓపెన్ అయిపోయిందంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ నూనెలోన కొబ్బరి తురుము అంతా వచ్చేస్తుంది. మనం చేసే రవ్వ బూరెలు కూడా అందం ఉండదు, బాగా కనిపించదు. సో నీట్గా కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఇంట్లో పిల్లలు మమ్మీ ఏదైనా తినడానికి ఉన్నదా అని మన బుర్ర తింటారు కదా, అలాంటప్పుడు 1 కప్పు రవ్వ ఉంటే ఈజీగా ఒక 20 నిమిషాలు ఈ ప్రాసెస్ చేసుకుని ఇచ్చేవచ్చండి. చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు దుకాణంలో మంచి స్వీట్లు ఉండదు, డాల్డా అవి వేస్తారు కాబట్టి హెల్దీ ఫుడ్ టేస్టీ ఫుడ్ అంటే ఇంట్లో ఇలాగ చేసుకొని ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇంటి ఫుడ్నే ఇష్టపడతారు, తర్వాత హెల్దీగా ఉంటారు. రౌండ్ మాత్రం రావాలి, ఎక్కడ కూడా ఓపెన్ ఉండకూడదండి. ఆ స్టఫింగ్ వేసిన తర్వాత ఫుల్ కూడా కవర్ అవ్వాలి. 1 కప్పు రవ్వలో 8 బూరెలు వచ్చింది చూసుకోండి. సింపుల్గా ఒకే కప్పు రవ్వ వేసాను, 8 బూరెలు వచ్చింది. ఇక్కడ నేను 1/2 లీటర్ ఆయిల్ వేడవడానికి వదిలాను. వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకుని ఉండలు వేసుకోవాలండి. నిదానంగా వేసుకోండి. వేసిన తర్వాత ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా రవ్వ బూరెలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కలర్ వస్తే చాలండి.
ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతుంది, లోన ఉడకదు. జ్యూసీగా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బూర్లన్నీ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. 1 కప్పు రవ్వతో 8 బూర్లు వచ్చాయి. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్గా హ్యాపీగా తినొచ్చు. లోన జ్యూసీగా పైన కరకరాలాడుతూ క్రిస్పీగా ఈ బూర్లు తింటూ ఉంటే ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ రవ్వ బూర్లు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.